మమ్మీ నేను ఒకటి చెప్తాను. ఊరికి నన్ను తీసిపెట్టు చెప్తాను. అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాం అనుకో, సమ్మర్లో దీంట్లో పడుకోవచ్చు. మా అక్కకు కూడా తెలియదు కానీ కొంతసేపు అట్లా షో చేస్తుంది. యాక్చువల్లీ మా పాత ఫ్రిడ్జ్ వచ్చేసి ప్రాపర్గా కూలింగ్ అవ్వట్లేదు అండ్ వాటర్ కూడా లీక్ అవుతుంది. ఇలా చాలా రిపేర్స్ చేయించాము బట్ సెట్ అవ్వలేదు. సర్లే అనేసి కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నామో లాస్ట్లో చూపిస్తాను. దాని తర్వాతకి పక్కనే కేఎల్ఎం ఉంది. సర్లే షాపింగ్కి వెళ్దామని వెళ్ళాము. అప్పుడు ఆఫర్స్ ఉండే అసలు. పెద్ద సైజు ఇది నేను తీసుకున్నా ఆల్రెడీ. బాగుంది అది. ఇది ఇంకాసేపు ఉంటే చంద్రముఖి లాగా మారుతున్నా మా అక్క. కాదు ప్రియ, ఇప్పుడు అడిగి పోయినాక వాళ్ళ ఆఫర్ లేదు, లేకపోతే మీరు తీసుకున్న ఐటమ్స్ మీద లేదంటే ఏం చెప్తావు ఆడ? ఎగ్జాక్ట్లీ అండి. నేను ఎందుకు ఇంత బాగున్నా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి మేము చాలా కాన్ఫిడెంట్గా అసలు 7K కావాలనుకున్నాం కానీ మాకే 7 అయినాయి. యాక్చువల్లీ మేము షాపింగ్ చేసిన రోజే లాస్ట్ డే ఆఫ్ సేల్ అంట. 3499 పర్చేస్ చేసి సేమ్ అమౌంట్ అనేది మనం మళ్ళీ పర్చేస్ చేయొచ్చు ఫ్రీగా. సో అలా అంటే వెళ్ళామన్నమాట. కాస్ట్ అయితే కొన్ని డబల్ ఉన్నాయి, కొన్ని వర్త్ అనిపించింది. షాపింగ్ అయ్యే లోపు 9:30 అయింది. వాళ్ళు మర్యాదగా వెళ్ళండి అనక ముందే వద్దామని వచ్చేసామన్నమాట. అప్పటికే 9:30 అయింది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ డింపుల్ మాతో వస్తా నీడుస్తుంది. ఇదే అనమాట మేము తీసుకున్న ఫ్రిడ్జ్, ఎల్జీ అనమాట. మంచిగా బొట్లు పెట్టి రెడీ చేసాము. అంతే ఇంకా వీడియో. బాయ్ గాయ్స్.